గ్లోబల్ పాత్వే ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పేరుతో విదేశాల్లో పనిపిస్తానని మోసం చేసిన ముఠాను పోలీసులు కటకటాల్లోకి పంపిన సంఘటన పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. పంజగుట్ట పోలీసుల కథనం ప్రకారం తమిళనాడుకు చెందిన డేనియల్ నాగోల్లో నివాసం ఉంటూ విదేశాల్లో పని వీసాలిప్పిస్తానని మోసపూరితంగా హామీ ఇచ్చాడు. అమాయకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. శ్రీమీర్ మజార్ అలీ ఫిర్యాదుతో పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు 2 నెలలుగా పరారులో ఉన్నాడు. శనివారం పంజగుట్ట ఏసీపీ మార్గదర్శకత్వంలో పంజగుట్ట పోలీసులు ప్రధాన నిందితుడు డేనియల్ తో పాటు ఆదిలాబాద్ నివాసి జైరా ఖాన్ ను అరెస్ట్ చేశారు. ఇద్దరిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. వీరి వద్ద నుంచి 13 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, యాపిల్ ఐప్యాడ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. 20 మంది బాధితుల నుంచి సుమారు 1 కోటి వసూలు చేసినట్లు పోలీసులు దర్యాప్తుల్లో తేలింది. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలను సహించబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజగుట్ట పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద ఇమ్మిగ్రేషన్ లేదా వీసా సంబంధిత ఆఫర్లపై సమీపంలోనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు.